జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని 64, 65వ శ్లోకం యొక్క భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 64వ శ్లోకం. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. దీని యొక్క భావము: నీవు నాకు ప్రియమిత్రుడవైనందున జ్ఞానములలోకెల్లా గుహ్యతమమైనట్టి నా దివ్యోపదేశమును నీకు ఒసగుచున్నాను. ఇది నీ హితము కొరకయ్యున్నందున దీనిని ఆలకింపుము అని భగవానుడు అర్జునునకు తొలుత గుహ్యమైన జ్ఞానమును, పిదప గుహ్యతర జ్ఞానమును అనగా సమస్త హృదయములలో నెలకొనినట్టి పరమాత్మకు సంబంధించిన జ్ఞానమును అందించుచున్నాడు. ఇప్పుడు అతడు మిక్కిలి గుహ్యతమైన అతని జ్ఞాన విషయములను అనగా దేవాది దేవుడగు శ్రీకృష్ణునకు శరణు పొందుము అని అనుదానిని తెలుపుచున్నాడు. నవమాధ్యాయపు చివరన అతడు మన్మనాహ ఎల్లప్పుడూ నన్ను గూర్చియే చింతించుము అని చెప్పియుండెను. భగవద్గీతోపదేశము సారమును నొక్కి చెప్పుటకే ఆ ఉపదేశము తిరిగి ఇక్కడ చెప్పబడుతున్నది. భగవద్గీత యొక్క ఈ సారాంశమును శ్రీకృష్ణునకు ప్రియమైన శుద్ధ భక్తుడే తప్ప సామాన్య మానవుడు అవగతం చేసుకొనజాలడు. శ్రీకృష్ణ భగవానుడు చేయుచున్న ఈ ఉపదేశము వేదోపదేశములలోకి అత్యంత ప్రధానమైనది. ఈ సందర్భమున శ్రీకృష్ణుడు పలుకుచున్నదంతయు జ్ఞానమునందు అత్యంత ముఖ్యమైన భాగమైనందున అర్జునుడే కాకుండా సర్వజీవులు దీనిని అనుసరింపవలను అని భావము. 65వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. దీని యొక్క భావము: సర్వదా నన్ను గూర్చే చింతింపుము, నా భక్తుడవు కమ్ము, నన్ను ఆర్చింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధముగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడవగుటచే నీకిది నేను వాగ్దానం చేయుచున్నాను. మానవుడు శ్రీకృష్ణ భగవానునికి శుద్ధ భక్తుడై ఎల్లప్పుడూ అతనిని గూర్చి చింతించుచు అతని కొరకే కర్మనునరించుట జ్ఞానమునందలి మిక్కిలి రహస్యమైన భాగమై ఉన్నది. ఎవ్వరునూ కృత్రిమముగా ధ్యాన ప్రదర్శన చెయ్యరాదు. శ్రీకృష్ణుని గూర్చి నిరంతరము చింతింపగలిగే అవకాశము కలుగుచున్నట్లుగా జీవితమును మలచుకొని తమ దైనందిన కార్యములన్నీయును శ్రీకృష్ణునితో సంబంధం కలిగియుండునట్లుగా ప్రతి ఒక్కరూ చూచుకొనవలను. 24 గంటలు శ్రీకృష్ణుని గూర్చి చింతించుటయే తప్ప మరేమీ చేయకుండునట్లు అతడు జీవితమును మలుచుకోవలను. అట్టి శుద్ధమైన కృష్ణ చైతన్యమునందు నెలకొన్నవాడు నిశ్చయముగా తన ధ్యానమును చేరగలడని శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానము చేయుచున్నాడు. అతడు అక్కడ శ్రీకృష్ణుని యొక్క సన్నిహిత సాంగత్యమున ప్రత్యక్షముగా నెలకొనగలడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి ప్రియమిత్రుడగుటచే అతనికి మిక్కిలి రహస్యమైన గుహ్యతమ జ్ఞానము బోధింపబడినది. అర్జునుని మార్గమును అనుసరించి ప్రతి వ్యక్తియు శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడై అర్జునుని వలె పరిపూర్ణత్వమును పొందవచ్చును. ద్విభుజములు కలిగి వేణుమును ధరించి సుందరమైన వదనమును కలిగి కేశములందు నెబలిపించమును దాల్చిన నీలమేఘ శరీరుడైన కృష్ణరూపమునందే మానవుడు మనస్సును కేంద్రీకరింపవలనని ఈ శ్లోకము నొక్కి చెప్పుచున్నది. శ్రీకృష్ణ భగవానుని గూర్చిన వర్ణనలు బ్రహ్మ సంహిత మరియు ఇతర శాస్త్రములందు గోచరింపబడుచున్నవి. శ్రీకృష్ణ భగవానుని అట్టి ఆది రూపమునందే మానవుడు మనస్సును లగ్నం చేయవలెను. అతడు భగవానుని ఇతర రూపముల వైపునకు కూడా తన శ్రద్ధను మరల్చరాదు. శ్రీకృష్ణ భగవానునకు విష్ణువు, నారాయణుడు, శ్రీరాముడు, వరాహాది వంటి అనేక రూపములు కలవు. కానీ భక్తుడు మాత్రము ఏ ఇతర రూపములందునూ ఆసక్తుడు కాకుండా అర్జునుని ఎదుట ప్రత్యక్షమయ్యున్నట్టి దివ్యరూపం పైననే తమ మనస్సును కేంద్రీకరింపవలెను. ఆ విధముగా శ్రీకృష్ణుని సచ్చిదానంద రూపంపై మనస్సును కేంద్రీకరించుటయే పరమగుహ్య జ్ఞానము. అర్జునుడు శ్రీకృష్ణునికి ప్రియపుత్రుడగుటచే అతనికి ఈ గుహ్య జ్ఞానము వెల్లడింపబడినది అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.